హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం బిగ్ స్క్రీన్కి తన నటనను తీసుకువెళుతున్న సుడిగాలి సుధీర్ పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా జబర్దస్త్ వేదికగా పరిచయమైన సుడిగాలి సుధీర్ అందరికీ కూడా ఇప్పుడు సుపరిచితుడే. అతని పేరు తెలియని వ్యక్తి ఇప్పుడు ఎవరు లేరు. ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషిలా కలిసిపోయే క్యారెక్టర్ ఉంది. అయితే అతని క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నది మరొకసారి ప్రూవ్ అయింది. ఒక ప్రాంక్ కాల్ తోటి పూర్తిగా సుడిగాలి సుధీర్ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో పూర్తిగా కూడా బయట ప్రజలందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం హాట్ వైర్గా మారుతున్న బిగ్ బాస్ సీజన్ 8 నుంచి మొదటి వారంలోనే ఎలిమినేషన్ అయిన క్యాండిడేట్ బెజవాడ బేబక్క తనకి ప్రాంక్ కాల్ చేసింది. అసలు తనకు ప్రాంక్ కాల్ ఎందుకు చేసింది, సుడిగాలి సుధీర్ ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే బెజవాడ బేబక్క బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్కు అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. అలాంటి క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్కి, ముఖ్యంగా ఆమె చేస్తున్న ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. అయితే ఈ తరుణంలోనే బెజవాడ బేబక్క తోటి ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఎవరైనా సెలబ్రిటీకి ప్రాంక్ కాల్ చేయమని అడగగా సుడిగాలి సుధీర్కు బెజవాడ బేబక్క ప్రాంక్ కాల్ చేసింది. అయితే ఒక బెజవాడలో ఉంటున్న కుర్రాడు కాబట్టి, ఎందుకంటే సుడిగాలి సుధీర్ కూడా విజయవాడకి సంబంధించిన వ్యక్తి. ఈ తరుణంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టుంది. అదేవిధంగా కొంత సెలబ్రిటీస్ కాబట్టి సోషల్ మీడియాలో చాలా వరకు బెజవాడ బేబక్ కూడా హాట్ వైరల్ గా మారింది. ఈ తరుణంలోనే ఖచ్చితంగా సుడిగాలి సుధీర్కి వీరిద్దరికి పరిచయం ఉన్నట్టుంది. చాలా క్లోజ్ గానే మాట్లాడుతున్నారు. ప్రాంక్ కాల్ చేసి ఏం జరిగింది ఏంటని అడగగా ఎలా ఉన్నాం ఏంటని అడిగితే, నేను విజయవాడలో వెళ్తుండగా ఒక పెద్ద ఆడి కార్ను ఢీ కొట్టాను, వారు ఫైన్ వేయమని భారీగా ఫైన్ డిమాండ్ చేస్తారు, మరోవైపు పోలీసులకు అప్పగిస్తాను, కేసు పెడతానని బెదిరిస్తున్నారు అని చెప్పగానే సుడిగాలి సుధీర్ నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వండి అంటూ ఫోన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిగా కూడా అంటే అక్కడ ఉన్న ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రాంక్ కాల్ అంతా కూడా చాలా అద్భుతంగా సాగింది. ఎందుకంటే సుడిగాలి సుధీర్ వ్యక్తిత్వం ఎంత మంచిగా ఉంటుందని ఈ ప్రాంక్ కాల్లో తెలిసింది. సుడిగాలి సుధీర్ చాలా మంచిగా వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. తను ముఖ్యంగా ఎవరంటే బెజవాడ బేబక్క డబ్బులు ఇవ్వకపోయినా సరే ఏదైతే రిపేర్ ఛార్జెస్ ఉన్నాయో అవసరమైతే నేను ఇస్తాను, దయచేసి ఆమెను ఏమనకండి, దయచేసి వదిలేయండి అని ప్రాధాయపడ్డాడు. అయితే పూర్తిగా బార్గెనింగ్ కూడా చేశాడు. అయితే సుమారు 1,50,000 వరకు కూడా రిపేర్ అవుతుంది, ఇవ్వండి అంటే 1,50,000 తన దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగితే బేబక్క దగ్గర నాకు డబ్బులు లేవు సుధీర్ అనగానే సరే నేను ఇస్తాను అని కూడా అతను ఆప్యాయంగా చెప్పడం జరిగింది. మీరు భయపడకండి, నేను తోడుగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క విషయంతో సుధీర్ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలిసింది. అయితే బెజవాడ బేబక్క ఈ ప్రాంక్ కాల్ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ వ్యక్తిత్వం ఏంటో తెలిసింది. అయితే ఇప్పటి వరకు చాలా ప్రాంక్ కాల్స్ చూసుకుంటాం, అది సాధారణంగా జరుగుతాయి. చాలా ప్రాంక్ కాల్స్ ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు ఏ పనిలో ఉంటారని తెలియకపోతే చాలా మంది సెలబ్రిటీస్ ప్రాంక్ కాల్స్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం సుడిగాలి సుధీర్కి బెజవాడ బేబక్క చేసిన ప్రాంక్ కాల్ కారణంగా చాలా మందికి కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రాంక్ కాల్ వల్ల సుడిగాలి సుధీర్ వ్యక్తిత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ టు ఆల్.